ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం రెవెన్యూ గెస్ట్ హౌస్ లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి 56,000 కోట్ల అప్పు పెట్టిందన్నారు. ఇక అప్పులు కట్టడానికి సరిపోతుంది, అయినా కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ చేశామని, 56,000 ఉద్యోగాలు ఇచ్చామని సీతక్క తెలిపారు. రుణమాఫీ కాని వారికి పూర్తిగా రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇక పింఛన్లు కూడా పెంచుతాము అని, రైతు బంధు కూడా, రైతు బీమా కూడా అన్ని మా ప్రభుత్వం అమలు చేస్తుందని సీతక్క భరోసా ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బోనస్ చెల్లింపు ప్రక్రియ మొదలైంది. వరి ధాన్యం క్వింటాకు 500 రూపాయల చొప్పున జమ చేస్తుంది. ఇక బోనస్తో ఎకరాకు కనీసం 10,000 అదనపు ప్రయోజనం ఉండడంతో పాటు వాస్తవ సాగుదారులు నేరుగా లబ్ధి పొందవచ్చు. ఇక పంట బోనస్ కోసం 1000 కోట్ల నిధులను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి 33 కోట్ల మేర బోనస్ ను జమ చేసింది. 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన ప్రభుత్వం తమదే అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బోనస్ చెల్లింపు ప్రక్రియ మొదలైంది. సన్న రకం వరి ధాన్యం క్వింటాకు 500 రూపాయల చొప్పున జమ చేస్తుంది. ఇక బోనస్తో ఎకరాకు కనీసం 10,000 అదనపు ప్రయోజనం ఉండడంతో పాటు వాస్తవ సాగుదారులు నేరుగా లబ్ధి పొందవచ్చు. ఇక పంట బోనస్ కోసం 1000 కోట్ల నిధులను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి 33 కోట్ల మేర బోనస్ ను జమ చేసింది. ఇక 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన ప్రభుత్వం తమదే అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.